పాలేరు దగ్గర ఉన్న శ్రీనివాసపురం అంటే కొలన్పాక్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఆ రోడ్లో మనకు కొంచెం ఒక హైవే నుంచి ఒక 2.5-3.5 కిలోమీటర్స్ దూరంలో చిన్నగా ఫామ్ ల్యాండ్ అండి. ఇది 60 ఎకరాస్లో ఫామ్ ల్యాండ్ ప్లాన్ చేశాము. ఫామ్ ల్యాండ్ ప్లాన్ చేసామన్నమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్లో రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత అంతా గ్రీనరీ పోయి ఓన్లీ ల్యాండ్సే మిగులుతున్నాయి కదా. సో ఈ టైంలో మేము ఎలా ప్లాన్ చేసామంటే ఈ సైట్లో మళ్ళీ గ్రీనరీ అనే దానిని మేము రిపీట్గా మళ్ళీ మనకు అదే పచ్చదనాన్ని పొలాలలో కనిపించే విధంగా మామిడి తోటలో ఫామ్ ల్యాండ్ అనేది ప్లాన్ చేసి అలా వెజిటేబుల్స్ వేసుకోవడానికి ఇలా తోటలో చిన్నపిల్లలు మన వెనకట చిన్నప్పుడు ఊగిన ఉయ్యాలలు ఇలాంటి చిన్న చిన్న మనం మళ్ళీ మన వెనకటి రోజులను గుర్తు చేసుకోవడానికని ప్లానింగ్ చేశాము ఈ సైట్ని మేము. సో మీరు ఇక్కడికి వచ్చేసి మీరు వచ్చి మీరు ల్యాండ్ తీసుకొని మళ్ళీ మీ పాత జ్ఞాపకాన్ని రిమైండ్ చేసుకోండి. మీ పిల్లలకి మీ మనవరాళ్ళకి కూడా అప్పటి జనరేషన్ గురించి తెలియదు కాబట్టి ఇలా వచ్చేసి మీరు చూపిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో మడ్డి అంటే మీకు మట్టిలో పిల్లలు అనేది మట్టి అనేది వాళ్ళకి అసలు ఇప్పుడు తెలియదు. మనం అప్పుడు మట్టిలోనే ఆడాం, మట్టిలోనే ఇది చేసాం. అట్లా మడ్డి హౌస్ చిన్న ప్లానింగ్ చేసామన్నమాట. అందులోనే వాళ్ళు వాటర్తో పెట్టి ఆడుకుంటూ చేసేలాగా దానివల్ల మనకి హెల్త్కి కూడా ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. అలా ఉంటుందన్నమాట. స్విమ్మింగ్ పూల్, ఈ మడ్ బాత్, పికాక్స్, ఇలా బర్డ్స్, నేచర్ ఫీల్, ఇలా చాలా వెరైటీస్తో మేము అన్నీ ప్లాన్ చేసామండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నా. ఇటు వరంగల్కి మనకి హైదరాబాద్కి రెండింటి కామన్ పాయింట్లో ఉంది కాబట్టి మీరు ఇటు సిటీ మీరు వన్స్ ఇక్కడికి వచ్చారనుకోండి, ఇదే ఫామ్ హౌస్లో ఇలాంటిది ఒకటి మీరు కట్టించారనుకోండి, హౌస్ అని కట్టించుకొని ఇక్కడ ఉంటే మీరు అటు యాదాద్రి దగ్గర ఉన్న చుట్టుపక్కల టెంపుల్స్ చూసుకోవచ్చు, వరంగల్లో ఉన్న టెంపుల్స్ అన్ని చూసుకొని వచ్చి మళ్ళీ మిడిల్ పాయింట్కి వచ్చి 2-3 డేస్ మీరు స్టే చేసి కూడా ఎంజాయ్ చేసేసి మళ్ళీ మీరు మీ హోమ్కి వెళ్ళిపోవచ్చండి. సో మీకు చూడండి, వచ్చి ఒకసారి వన్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.